ఇవి చూసారా కంసుపిట్టలు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ ఈ కంసుపిట్టలు? సార్ ఇవి కూడా ఫార్మర్స్ పెంచుతారు. ఫార్మర్ పెంచుతారు. అయితే ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే ఇవి 30 డేసే పెంచుతారు. 30 డేస్. ఒకవేళ ఫార్మర్ పెంచాలనుకుంటే ముందే మార్కెట్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ బర్డ్ లెక్కనే పర్చేజ్ చేస్తాం, మనం అమ్మడం కూడా బర్డ్ లెక్కనే పర్చేజ్ చేస్తాం. సో ఫార్మర్ అనేవాడు ఈ 30 డేస్ కంటే ఎక్కువ పెంచకూడదు. ఈ 30 డేస్ తర్వాత ఏమవుతుంది అంటే ఎన్ని రోజులు పెంచుతాడో అంత ఫీడ్ లాస్, ఫీడ్ కన్సంప్షన్ ఎక్కువ, ఫీడ్ తినేస్తాయి, ఫీడ్ కన్సంప్షన్ ఎక్కువ తింటుంది. వెయిట్తో సంబంధం లేదు కాబట్టి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఫీడ్ కన్సంప్షన్ కూడా లాస్ అయ్యేది. ఓకే, ఇది బడ్ పరంగానే అమ్ముతారు, వెయిట్తో అమ్మరు. వెయిట్తో సంబంధం. కారణం ఏంటి సార్? అంటే బడ్ పరంగానే అమ్ముతారు, వెయిట్ పరంగా అమ్మరు అంటే ఇవి హాఫ్ కేజీ వరకు రాదా ఒకటి? లేదండి, ఇవి 3 కట్ చేస్తే కూడా పావు కేజీ వస్తుంది. పావు కేజీ అంతే? అంతే. ఓకే, ఈ బర్డ్ సైజ్ ఉండడమే 150 గ్రామ్స్ ఉంటుంది. 150 గ్రామ్స్ ఓన్లీ. ఓకే, 3 బర్డ్స్ కట్ చేస్తే మనకు మీట్ మాత్రం చూడండి ఇది ఎంత యాక్టివ్గా ఉందో. అసలు ఎగిరిపోయి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఇవి. 250 గ్రామ్స్ వస్తుంది. మనం 200 రూపీస్కు 3 బర్డ్స్ అమ్ముతాం. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి సార్, మీకు తెలుసా? అవునండి, ఇందులో ఇంకో వైట్ కలర్ వస్తుంది. ఇవి ఎక్కువగా చూసుకుంటే మనకి అడవి ప్రాంతంలో, ఎడారి ప్రాంతం అంటే ఆ టైప్లో దొరికే కలర్ ఇది. అవును, ఇది జపనీస్ కొండల్లో అలా నాటు అంటారు చూడండి, ఆ టైప్లో ఇవి. ఇవి మాత్రం జపనీస్ పైల్స్ అంటారు. జపనీస్. ఓకే, ఇది జపనీస్ బ్రీడ్. మీకు ఎంత పడుతుంది ఇది ఒకటి? ఇది మేము పర్చేజ్ చేయడం 40 రూపీస్. 40 రూపీస్. అండ్ సప్లైకి ఇచ్చడం మాత్రం 45 రూపీస్. 45 అంటే మీరు వీటిని కూడా సెంట్రల్కి అమ్ముతారా? చికెన్ సెంటర్స్కి వాటికి? అవునండి, చికెన్ సెంటర్స్కి అమ్ముతాము. మేము ఇక్కడ రిటైల్ అమ్మాలనుకున్నప్పుడు మాత్రం ఎలా ఉంటుందంటే 200 రూపీస్కి 3 పీసెస్ ఇస్తాం. ఓకే, విత్ కటింగ్.